ఫస్ట్ జాతక చక్రం వేస్తాను, ఒకసారి గమనించండి. దాంతోపాటు ఇప్పుడు మీరు ఏదైనా యాప్స్ ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ ఐఫోన్లో కానీ ఏదైనా ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్లు ఏవైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఒక పట్టిక వస్తుంది, ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని ఒక్కసారి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు అర్థమవుతుంది. ఎలా చూడాలనేది కూడా చెప్తాను క్లియర్గా. మీకు ఏం ఆస్ట్రాలజీ రానవసరం లేదు. ఈ ఒక్క వీడియో ఒక్కసారి కాస్త గమనించండి చివరి దాకా, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నా జాతక చక్రం వచ్చి కన్యా లగ్నం పడింది. లగ్నంలో బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దాని తర్వాత అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు. దాని తర్వాత సూర్యుడు ఉన్నాడు. దీంట్లో ఫస్ట్ ఉన్నది తక్కువ డిగ్రీల్లో సూర్యుడు, తర్వాత బుధుడు, తర్వాత లాస్ట్లో కుజుడు ఉన్నాడు. ఓకే, ఇది లగ్నం. వ్యయంలో 3 గ్రహాలు ఉన్నాయి: గురుడు, శుక్రుడు, చంద్రుడు. వ్యయంలో పడిపోయారు. ఈ అధిపతులు ఎవరెవరు అనంటే, శుక్రుడు 2వ స్థానానికి అధిపతి, అలాగే 9వ స్థానానికి అధిపతి. నా జాతకం ప్రకారం, నా జాతక చక్రం ప్రకారం ఇది శుక్రుడికి ఒక మంచి ప్లేస్ అని పరాశర హోరాశాస్త్రం చెప్తూ ఉంది. ఓకే, దాన్ని పక్కన పెడదాం. వ్యయంలో ఉండడం అనేది లాసెస్ని చూపిస్తుంది, నష్టాలని సూచిస్తుంది. తరువాత గురుడు ఎవరు నాకు? 4వ అధిపతి గురుడు, అలాగే సప్తమాధిపతి గురుడు. 4వ అధిపతి, సప్తమాధిపతి ఎక్కడున్నారు? వ్యయంలో పడిపోయారు. అంటే నష్టాలు, ఒక ఊబిలో పడిపోయారు. ఇది అన్ని హౌసెస్లో కంటే 12th హౌస్ అనేది చాలా పెద్ద హౌస్. అక్కడంతా మాయ ఉంటుంది, అంతా ఇల్యూషన్ ఉంటుంది, అంతా ఊహలు ఉంటాయి అక్కడ. ఎవరికైనా సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి వ్యయంలో చాలా గ్రహాలు ఉంటాయి, లేదా వ్యయంతో లగ్నానికి లింక్ ఏర్పడి ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే సృజనాత్మక శక్తి అనేది వాళ్ళల్లో అపారంగా ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు గురుడు 4వ అధిపతి, 7వ అధిపతి వ్యయంలో పడిపోయాడు. నష్టాలని సూచించాలి, ఏదో మాయలో బ్రతకాలి, ఆధ్యాత్మికం గురించి తెలుసుకోవాలి, ఒక సన్యాసం వైపు వెళ్ళిపోవాలి, ఇండ్లు అనేవి ఉండవు, సొంత గృహాలు అనేవి ఉండకూడదు, నాకు పెళ్ళి జరగకూడదు, ఒకవేళ జరిగినప్పటికీ అది వైవాహిక జీవితం బాగుండకూడదు. చెప్పాలంటే తల్లితో ప్రేమాభిమానాలు ఉండవు, సొంత ఊరికి దూరంగా బ్రతకాల్సి వస్తుంది, కష్టాలు ఏర్పడతాయి. ఇవన్నీ సూచిస్తుంది గురుడు. ఈ గురుడు ప్లస్ శుక్రుడు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ లాభాధిపతి చంద్రుడు కూడా ఇక్కడ ఉన్నారు. లాభాధిపతి చంద్రుడు వ్యయంలో పడిపోయాడు. ఇంకా లాభం ఎక్కడొస్తుంది? ఇది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్స్ హౌస్ అంటారు. అంటే మీ కోరికలన్నింటినీ నెరవేర్చే ఒక అధిపతి ఎవరు అంటే 11వ స్థానం. అందుకనే రావణాసురుడు వాళ్ళ కొడుకు మేఘనాథుడు పుట్టేటప్పుడు అన్ని గ్రహాలతో ఫైట్ చేసి మరి 11th ప్లేస్లో మీరు ఉండాలి అని శాసిస్తాడు. 11th ప్లేస్కి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. 11thలో గ్రహాలు ఉన్నాయంటే అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అలాంటి అదృష్టం సైతం నష్టమైపోయింది నాకు జాతక చక్రం ప్రకారం. ఇప్పుడు ఈ జాతకాన్ని చూసి ఏం గొప్ప జాతకం అని చెప్తారు. అదీగాక ఇక్కడ రాహు ఉన్నాడు, నాకు 4th ప్లేస్లో రాహు ఉన్నాడు. రాహు 4th ప్లేస్లో ఉంటే ఏమవుతుంది అని అంటే, పాడుబడిపోయిన ఇండ్లల్లో నివసించాల్సిన పరిస్థితి వస్తుంది చచ్చిపోయే వరకు కూడా. కాకపోతే ఎప్పుడైతే రాహు పాజిటివ్ కోణంలో పనిచేస్తారో 4వ హౌస్ ఇంటిని సూచిస్తోంది. రాహు కారకత్వాలు ఇంటిని కూడా తీసుకుంటారు. ఆ ఇల్లు అనేది పెద్ద ఇంట్లో ఉండే విధంగా కూడా చేస్తాడు అని చెప్తోంది. కానీ రాహువు ఎప్పుడూ కూడా ఇది సుఖస్థానం అంటారు, సుఖం లేకుండా చేస్తారు. ఇది మిడ్ నైట్ టైం అంటారు 4వ స్థానాన్ని. రాత్రి సమయం, అర్ధరాత్రి సమయం అంటారు. అర్ధరాత్రి సమయంలో మనసు నలుగుతూ ఉండాలి, ఆ విధంగా చేస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న దశ కూడా ఇదే నాకు. ఈ దశ ఉంది. దశమంలో ఏకంగా కేతు ఉన్నారు. కేతు ఉంటే ఏమవుతుంది? దశమంలో ఏ జాబు కూడా ఉండదు, ఏ జాబు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. అధ్వానమైన జాతకం ఇది. ఇక్కడ చూస్తే శని పంచమంలో ఉన్నారు. పంచమంలో శని ఉంటే క్రియేటివిటీ మొత్తం లేట్ చేస్తారు. పిల్లలు పుట్టడం చాలా ఆలస్యం అవుతుంది, చాలా లేట్గా పిల్లల్ని ఇస్తారు. కానీ నాకు ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం మార్చచ్చు.
ఎవరికైనా ఈ జాతకం తీసుకొని వెళ్ళి చూపిస్తే అరే ఇదేం జాతకం ఇట్లుంది, ఇంత అధ్వానంగా ఉందని అనేస్తారు. కానీ ఈ జాతకాన్ని ఎలా మార్చొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు జరుగుతున్న దశ ఇది, రాహు మహర్దశ జరుగుతుంది. ఈ రాహు మహర్దశ ఒకటే నా జీవితాన్ని ప్రస్తుతం శాసిస్తుంది. ఈ రాహువుకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే, కన్నింగ్ క్యారెక్టర్. రాహు ఒక దుష్ట గ్రహం అని చెప్పొచ్చు. దేనికైనా తెగించే మనస్తత్వం, ఏదైనా చేసేసేయచ్చు, నాశనం చేసేద్దామన్న మనస్తత్వం ఉంటుంది. అలాంటి దశ నాకు జరుగుతోంది. ఇప్పుడు నా జీవితం మొత్తాన్ని రాహువు చిందర వందర చేస్తాడు ఈ దశలో. 2018 స్టార్ట్ అవ్వడమే, రాహు జరగడమే దెబ్బ మీద దెబ్బ పడిపోయాయి. అప్పుడే అర్థం చేసుకుంటే దీన్ని మనము పాజిటివ్ కోణంలో ఎలా తిప్పాలి అని. అప్పుడే కూర్చొని ఆలోచించాను. దాదాపు 18 రోజులు పాజిటివ్గా ఎలా తిప్పాలి, ఇప్పుడు దీన్ని పాజిటివ్ కోణంలో మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి ఒకటే పట్టి శోధించడం జరిగితే బయటపడిన విషయాలు ఏవేవనంటే, ఇక్కడ అర్ధరాత్రి మనశ్శాంతి ఇవ్వడు రాహు. రాత్రిపూట మనసు నలుగుతూ ఉండాలి. రాత్రుళ్ళు మేల్కొని ఏదైనా జాబ్ చేసేస్తే, దేనికోసమైనా పరితపిస్తే తపన ఉంటుంది, నిద్ర ఉండదు రాత్రిపూట అర్ధరాత్రిలో. దానివల్ల మంచి జరుగుతుంది, ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. అలా అనుకొని అర్ధరాత్రి 12 తరువాతే నిద్రపోతూ ఉన్నాను. రాహు దశలో 12 తరువాతే నిద్రపోతూ ఉన్నాను. అంతేకాకుండా ఈ హౌస్ అధిపతి, ధనుర్రాశికి అధిపతి ఎవరు అంటే గురుడు. ఆ గురుడు వ్యయంలో నుంచి, నాకు వ్యయస్థానంలో నుంచి తన హౌస్ని తాను చూస్తూ ఉన్నాడు. అది పాజిటివ్కి సంకేతమని చాలామంది ఆస్ట్రాలజర్లు చెప్పేస్తారు. చెప్పేసినప్పటికీ బుధుడి యొక్క లగ్నాలకి గురుడు ఎప్పుడూ కూడా బాధకుడు అవుతాడు. బాధకుడు ఏం చేయాలి? బాధలే ఇయ్యాలి, ఇంకేం ఇయ్యడు. బాధ పెడుతూనే ఉంటాడు. నువ్వు ఎంత ముందుకు ఎదుగుతావు, ఎంత పైకి ఎదుగుతావో అంత కిందకి లాగి నీ మనసుని నలిగే విధంగా చేస్తాడు. ఎవరు? బాధకుడు. ఆ బాధక అధిపతి రాహువుని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాధారణంగా 50% నలిగే రాహువు, 50% మనసుని నలిపే రాహువు ఈ దృష్టి పడడం వలన 100కి 100% నలిగే విధంగా చేస్తాడు. సరే చేస్తున్నాడు, బాగానే ఉంది. ఎక్కడున్నాడు? ఏ ప్లేస్లో ఉన్నాడు? వ్యయంలో ఉన్నాడు. వ్యయం అంటే ఏంది? పరదేశము. ఇక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు ఉండాలి, ఇక్కడ పగలుంటే ఇక్కడ రాత్రి ఉండాలి. దానికి సంబంధించిన డబ్బుని కూడా ఇస్తాడు. ఆ విషయం తెలుసుకున్న మనం ఏం చేయాలి? ఫారెన్కి సంబంధించిన డబ్బుని సంపాదించడం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఈ హారోస్కోప్ ఏమవుతుంది? ఈ దశ మొత్తం ఏమవుతుంది? ఈ దశ మొత్తము ఫారెన్ నుంచి మనీ రప్పించేస్తుంది. ఫారెన్ నుంచి మనీ రప్పించేసిన డబ్బుని కూడా విలాసవంతంగా గనక ఖర్చు పెట్టామని అనుకోండి, అప్పుడు మళ్ళీ రాహు బ్యాడ్ చేస్తాడు. ఆ బ్యాడ్ చెయ్యనివ్వకుండా ఏం చేయాలి? ఇప్పుడు కనీసం మా ఇంట్లో టీవీ ఉండదు, టీవీ లేదు మాకు. మేము ఉండేది అద్దె ఇంట్లో. ఎందుకు అద్దె ఇంట్లో ఉన్నాము? నాకు తెలుసు, రాహు దశలో సొంత ఇంటికి దూరంగా వెళ్ళిపోయి ఫారెన్ డబ్బు గనక సంపాదించడం మీద దృష్టి పెట్టగలిగితే ఈ రాహు అనేవాడు పాజిటివ్ కోణంలో యాక్టివేట్ అయిపోతాడు, పూర్తిగా మంచి చేస్తాడన్న విషయాన్ని గ్రహించాను. కాబట్టి ఊరికి దూరంగా వచ్చేయడం జరిగింది. 4వ హౌస్ కన్న తల్లికి కూడా కారకత్వం కింద చెప్తూ ఉంటారు. కన్న తల్లి ప్రేమని అందనీయడు రాహువు. ఒకవేళ సాధారణమైన జనాలు ఏమనుకుంటారంటే, అక్కడే ఉండి ఫ్యామిలీతో చూసుకొని అంతా పట్టించుకొని అక్కడే ఉండాలి, ఇలాగే కష్టపడాలి అని అనుకుంటూ ఉంటారు. అలా ఎంత కష్టపడే కొద్దీ, దూరం రాకుండా అక్కడే ఉండే కొద్దీ ఇంకా తల్లికి మీకు కావాలంటే గొడవలు పెట్టి మరి, ఇంకా అప్పుల పాలయ్యి మరి, ఇంకా చింద్రవందర చేస్తారు లైఫ్. తెలుసుకునేసాం కాబట్టి హ్యాపీగా బయటికి వచ్చేసాం. ఆమె లైఫ్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది, నలగనవసరం ఉండదు. అలాగే సొంత ఊరిని సూచిస్తుంది 4వ హౌస్. 4లో రాహు ఉన్నాడు కాబట్టి, దశ జరుగుతూ ఉంది కాబట్టి ఈ హౌస్నే ప్రధానంగా తీసుకోవాలి. మిగిలిన ఏ ప్లానెట్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. దశ ముఖ్యం. ఒక మనిషి జీవితాన్ని శాసించేది దశలే, కేవలం దశలే.
ఆ దశకి అనుగుణంగానే నీ జీవితం, ఆ దశకి అనుగుణంగానే నువ్వు నడవాలి, తప్పదు. దీన్ని శ్మశానం కింద కూడా చూస్తారు. 4వ హౌస్‌ని బరియల్ గ్రౌండ్స్ అని కూడా చెప్తూ ఉంటారు. తల్లికి చెడు చేసే ప్లానెట్ ఇక్కడ ఉందనంటే మీరు దగ్గరుండే కొద్దీ తల్లికి అనారోగ్యం వస్తుంది. కావాలంటే తల్లి చెప్పలేం, ఏదైనా చేసేయచ్చు. ఈ దుష్టగ్రహం ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్ కోణంలో యాక్టివేట్ చేసుకునేయాలి. దూరం వచ్చేయాలి. తల్లి ప్రేమ అందకూడదా? ఓకే, కొంచెం దూరం ఉందాం, ఏమైంది, ఆమె హ్యాపీగా ఉంటుంది కదా, అంతే. వచ్చేస్తూ ఉండాలి. సొంత ఊరిలో మంచి పేరు ఇయ్యడు, సొంత ఊరు వద్దు, ఆ ఊరు కాకపోతే ఇంకో ఊరు. పుట్టిన జన్మస్థలానికి కొంచెం దూరం వస్తే చాలు, నీ సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఫారెన్ నుంచి డబ్బు వస్తుంది. దీన్ని మళ్ళీ విలాసాలకి ఖర్చు పెట్టకుండా, కనీసం టీవీ కొనకుండా అద్దె ఇంట్లో ఉంటూ ఇన్వెస్ట్మెంట్లు కనుక చేశామనంటే, ఇది ఇన్వెస్ట్మెంట్లకు కూడా సూచిస్తుంది. ఈ 12th హౌస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు. ఈ ఇన్వెస్ట్మెంట్లన్నీ చేసుకుంటూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దశ ముగిసే సమయానికి చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవరు వీళ్ళు బాడిగిళ్ళల్లో ఉండారనుకున్నా, వాళ్ళ ఇంట్లో టీవీ లేదని అనుకున్నా, మనకి తెలుస్తుంది ఎంతెంత ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాం, ఎంత వస్తుంది దాని తర్వాత, ఎలా బ్రతకచ్చు దాని తర్వాత అనేది మనకి తెలుస్తుంది. నేను అదే చెప్తున్నాను, సాధారణమైన జనాలు చాలా ఇవన్నీ తెలుసుకోలేక ఎవరెవరో ఆస్ట్రాలజర్లందరినీ పట్టించుకొని వాళ్ళు కరెక్ట్గా చెప్పలేక చాలా సతమతం అవుతున్నారు. అందుకే నేను మీకు నేర్పించడానికి సిద్ధమయ్యాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీ బర్త్ హారోస్కోప్ కనుక ఇక్కడ కొట్టారంటే, ఏదైనా సాఫ్ట్వేర్లు యాప్ల్లో కనుక మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏ ప్లానెట్ ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఏ దశ జరుగుతోంది, దశకు అనుగుణంగా మనం ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ నివసిస్తే బాగుంటుంది, ఏ టైప్ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ వృత్తిలో మనం నిలబడవచ్చు, మన లక్షణాలు ఏంటి, మనకి కోపతాపాలు ఎక్కువ ఉన్నాయా, అరిషడ్ వర్గాలు ఎక్కువ ఉన్నాయా, లేదా మనం సౌమ్య గ్రహాలు మనల్ని రూల్ చేస్తూ ఉన్నాయా, మనం ప్రశాంతంగా ఉంటామా జీవితంలో, మనం ఒక ఇల్లు కట్టుకుంటామా లేదా, పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, పిల్లల మన జీవితాన్ని వాళ్ళు బాగా చూసుకుంటారా, మనల్ని బాగా సాకుతారా, వాళ్ళకి మనకి అవినాభావ సంబంధం ఉంటుందా, ఏమైనా విడాకులు అవుతాయా, ద్వికలత్ర యోగం ఏమైనా ఉందా, 2-3 పెళ్ళిళ్ళు ఏమైనా జరుగుతాయా, ఇలా ఎన్నో చూడొచ్చు. కానీ ఏ ఆస్ట్రాలజరు మీ జాతకాన్ని స్పష్టంగా ఇంత విపులంగా ఎవరు టెస్ట్ చేయలేరు, చెప్పలేరు. ఎందుకనంటే వాళ్ళ హారోస్కోప్ వాళ్ళు చూసుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు 18 రోజులు టైం పట్టింది. ఇప్పుడు ఎవరైనా ఒక జాతకం ఇస్తే ఇప్పటికిప్పుడు చెప్పేయండి అనంటే, అలా చెప్పేస్తే గనక 2-3 పాయింట్లే తెలుస్తాయి. ఒక రోజు 2 రోజులు టైం తీసుకొని విపులంగా గనక చెప్తే ఆ మనిషి జీవితాన్ని మార్చిన వాళ్ళం అవుతాం. అందుకే చెప్తున్నాను, మీరు ఎవరికైనా చెప్పాలని అనుకుంటే జాతకం వెంటనే చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు బాగా గమనించండి, అరే బుధుడు లగ్నాధిపతి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, బుధాదిత్య యోగం ఏర్పడింది బుధుడికి సూర్యుడికి. అలాగే బుధుడు యొక్క పంచమహాపురుష యోగాల్లో భద్రయోగం ఏర్పడింది, లగ్నంలోనే బుధుడు ఉన్నాడు. ఇంతకంటే జాతకం ఎవరికి ఉంటుందని అనుకునేసరి పొరపాటు పడిపోతారు. ఎన్ని ఉన్నప్పటికీ సూర్యుడు దగ్గరగా ఉండడం వలన బుధుడి లక్షణాలన్నింటినీ భస్మం చేసేస్తూ ఉన్నాడు. సూర్యుడికి ఏ గ్రహం అయితే దగ్గరగా వస్తుందో ఆ గ్రహం తన లక్షణాలని, కారకత్వాల్ని కోల్పోతుంది. అందుకే మనకు చెప్తూ ఉంటారు, ముహూర్తాలు ఎప్పుడైనా కూడా గురుడు సూర్యుడు అలాగే శుక్రుడు సూర్యుడు ఒకే హౌస్లో ఉన్నప్పుడు, అది కూడా దగ్గరగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఒకే హౌస్లో ఉన్న కొంచెం ఏదైనా చిన్నవి చేయొచ్చేమో, కానీ తక్కువ డిగ్రీస్లో ఒక 5 to 6 డిగ్రీస్లో కనుక ఉంటే ఆ టైంలో అస్సలు పెట్టరు, ముహూర్తాలు అనేవే పెట్టరు. మంచి ముహూర్తాలు ఒక రాశిలో ఉండగానే పెట్టరు. అసలు ఎందుకు పెట్టరంటే అది గురు మౌఢ్యమి శుక్రుడితో ఉంటే శుక్ర మౌఢ్యమి ఏర్పడుతుంది. అది ముహూర్తాలకి మంచి కాదు, భస్మం చేసేస్తుంది. గురుడు కారకత్వాలు ఏంటి, డబ్బు ఇస్తాడు. శుక్రుడి కారకత్వాలు ఏంటి, లగ్జరీ లైఫ్ని ఇస్తాడు. డబ్బు వేరు, లగ్జరీ లైఫ్ వేరు. డబ్బు లేకున్నా లగ్జరీ లైఫ్ని అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు శుక్రుడు బాగున్న వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళ కార్ డ్రైవర్స్గా ఈ శుక్రుడు బాగున్న వాళ్ళని పెట్టుకుంటారు, ఇళ్లల్లో పని చేస్తూ ఉంటారు. శుక్రుడు బాగుంటే లగ్జరీ ఇళ్లల్లో పని చేస్తారు. గురుడు బాగుంటే డబ్బు వస్తుంది. గురుడు కారకత్వాలు వేరు, శుక్రుడి కారకత్వాలు వేరు. లగ్జరీ లైఫ్ వేరు, డబ్బు వేరు. డబ్బు లగ్జరీ లైఫ్ రెండు ఒకే దారిలో ఉన్నప్పటికీ కూడా ఒకటి లేకున్నా ఇంకొక దాన్ని కూడా అనుభవించే అన్ని అర్హతలు కూడా ఇస్తారు ఈ 2 ప్లానెట్స్. ఆ 2 ప్లానెట్స్కి శుక్రుడు ఎప్పుడైతే సూర్యుడికి దగ్గరగా ఉంటారో లగ్జరీ లైఫ్ ఏర్పడదు. అలాంటప్పుడు ఆ ముహూర్తం పెట్టుకుంటే దాని తర్వాత పెళ్ళి కానీ అట్లాంటివి ఏమైనా గృహప్రవేశం కానీ అట్లాంటివి చేస్తే
అక్కడ ఆ ఇంటిలో రిచ్ లైఫ్ అనేది రాదని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా భస్మం చేసేస్తూ ఉన్నాడు సూర్యుడు ఇక్కడ. ఇప్పుడు ఏది వర్కౌట్ అవుతుంది? ఓకే, లగ్నం స్ట్రాంగ్ ఉంది కాబట్టి, లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి కొంచెం నెట్టుకొని వస్తూ ఉండొచ్చు, అంతే. నెట్టుకొని వస్తూ ఉండొచ్చు. మెయిన్ దశ ఇంపార్టెంట్. రాహువుకి టీవీ కూడా సూచిస్తాం కారకత్వం కింద. టీవీ లేదంటే రాహు మన ఇంట్లో రూల్ చెయ్యడు. లాజిక్ ఇది. అసలు మీకు ఎవరు చెప్పరు ఇట్లాంటివి. రాహు కారకత్వం ఏంటి? టెలివిజన్, టీవీ. పెద్ద టీవీ ఉంటుంది. రాహు గనక బాగుంటే జాతకంలో వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద టీవీ ఉంటుంది. అలాంటి పెద్ద టీవీ, చిన్న టీవీ కూడా లేకుండా గనక చేస్తే రాహు యొక్క నెగిటివ్ ప్రభావం మన మీద పడదు. నెగిటివ్ అని ఎందుకు అంటున్నానంటే, నా జాతకంలో నెగిటివ్ ఉన్నాడు కాబట్టి రాహు. అదే గనక మీ జాతకంలో ఇప్పుడు 6లో గనక రాహు ఉన్నాడంటే మీ ముందు ఏ శత్రువు నిలబడలేడు, ఎవడు నిలబడలేడు మీ ముందు. మీరు అనుకుంటే ఎవరినైనా తొక్కుకొని మీరు గెలుచుకుంటూ పోతారు. రాహువు గనక 6లో ఉంటే మీకు తల వంచేయాలంతే శత్రువు, ఎవడైనా సరే వాడు. ఎంత పెద్ద పుట్టింగ్ అయినా సరే మీకు ఆ దశ వచ్చిందంటే మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే 6లో ఉంటే. నాకు 6లో లేడు, నాకు 4లో ఉండి చుక్కలు నాకు చూపిస్తూ ఉంటాడు. ఆ చుక్కలు చూపించకుండా మనము చుక్కల్లోకి పోయి ఎంజాయ్ చేసుకోవాలనంటే పాజిటివ్ కోణంలో యాక్టివేట్ చేసుకునేసేయాలి. యాక్టివేట్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటాం, హ్యాపీగా ఉంటాం, డబ్బు వస్తూ ఉంటుంది. అసలు జాతకానికి సంబంధం లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇలా కొంతమంది తెలుసో తెలియకో యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద జాతక ప్రభావం అనేది పడదు. కర్మలనే ఉంటాయి, చెయ్యాలి, తప్పదు. చిన్న చిన్న కర్మ ప్రతిఫలంతోనే ప్రక్షాళన అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా పాజిటివ్ కోణంలో యాక్టివేట్ చేసుకోండి. నాకు నెగిటివ్ ఉన్నాడు కాబట్టి రాహు, మేము ఇంట్లో టీవీ పెట్టలేదు. మీకు పాజిటివ్ ఉన్నా అంటే పెద్ద టీవీ పెట్టండి. అసలు రాహు ఒక్కడు చాలు. మీకు 100 సంవత్సరాల జీవితం ఉంటే 80 సంవత్సరాల్లో వచ్చే పేరు ప్రతిష్టలు, 80 సంవత్సరాల్లో వచ్చే డబ్బు కేవలం రాహువు దశలో ఇచ్చేస్తాడు. 18 సంవత్సరాల రాహు దశలోనే మీరు పొందేస్తారు. 80 సంవత్సరాల పేరు ప్రతిష్టలు, డబ్బుని ఇచ్చేది రాహువు. అన్ని ప్లానెట్స్ కంటే బలమైన ప్లానెట్ కేవలం రాహువు. రాహువు మాయని సృష్టించగలడు, ఏదైనా చేయగలడు. ఇంత రాహువుకి మించినటువంటి మెజిషియన్ ఎవడు ఉండడు. ఈ రాహువు చేసే మాయ అసలు ఈ ప్రపంచంలో ఎవడూ చేయలేడు. ట్రెండ్కి తగ్గట్టు మోల్డ్ అయిపోయే క్యారెక్టర్ కలిగి ఉన్నవాడు రాహు. అన్ని ప్లానెట్స్లో కంటే శని కంటే రాహువు చాలా పవర్ఫుల్. ఆ రాహు దశ గనక మీకు జరుగుతోందంటే చూసుకోండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. 80 సంవత్సరాల్లో వచ్చే డబ్బు మీకు ఈ దశలో రప్పించేయచ్చు. 80 సంవత్సరాల్లో వచ్చే పేరు ప్రతిష్టలు ఈ దశలో రప్పించేయచ్చు. రాహు దశ నడుస్తుందా? ఎంత అదృష్టం చేసుకుంటే నడుస్తుందో రాహు దశ. కానీ ప్లేసెస్ని బట్టి మంచి ప్లేస్లో ఉంటే ఓకే, చెడు ప్లేస్లో ఉన్నాడనుకోండి 80 సంవత్సరాలు మీరు నరకం అనుభవించేంత నరకం 18 ఏళ్లలో ఇచ్చేస్తాడు. నరకం ఇంకా మీకు దిక్కు తోచదు, అష్టదిగ్బంధనం చేసేస్తాడు రాహు. అలా చేసేస్తాడు. అలా చేసినప్పటికీ పాజిటివ్ కోణంలో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. రాబో వీడియోస్లో ఇంకా మీకు స్పష్టంగా వివరిస్తాను. ఒక యాప్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని ఏదో హారోస్కోప్ యాప్ అని కొడితే వచ్చేస్తాయి చాలా. దాంట్లో మీ టైము, డేట్ ఆఫ్ బర్త్ అంతా కొట్టారంటే ఈ హారోస్కోప్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ఒక చోట రాసి పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నేను చెప్పే పాయింట్లు మీకు మీ హారోస్కోప్లో కానీ మీ ఇంట్లో వాళ్ళ హారోస్కోప్లో కానీ ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాయేమో ఒకసారి గమనించండి. తర్వాత మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది.